Heart diseases, heart attack is the one of the number one cause of death around the world. యాక్చువల్గా ప్రతి సంవత్సరం 20 మిలియన్ పీపుల్స్ హార్ట్ అటాక్ ఆర్ హార్ట్ డిసీజెస్ తోటి చనిపోతున్నారు. ఇక్కడ విశేషం ఏంటి అని అంటే ఈ సంఖ్య అనేది సంవత్సరానికి పెరుగుతుంది ఈ రోజుల్లో. ఎందుకు అని అంటే హార్ట్ అటాక్ అనేది మోర్ సీరియస్ అండ్ ఇట్ హ్యాపెన్స్ సడన్లీ. కాబట్టి ఎవరు తెలుసుకోలేకపోతున్నారు. యాక్చువల్గా హార్ట్ అటాక్ కి హార్ట్ డిసీజెస్ కి వెనక ఉన్న కారణాలు, దాగి ఉన్న కారణాలు ఏంటి అని అంటే హై బీపీ, హై కొలెస్ట్రాల్, స్ట్రెస్ అండ్ అన్హెల్దీ ఈటింగ్ అండ్ శారీరక శ్రమ అస్సలు లేకపోవటం, కూర్చొని చేసే పనులు ఎటువంటి పని చేయకుండా ఏసీల్లో ఉండటం. ఇది రోగమని జనాలు ఎప్పుడు తెలుసుకుంటారో నాకైతే అర్థం కావట్లేదు. దానిని రాయల్టీగా ఫీల్ అవుతున్నారు. దాని మూలంగానే మీకు రోగాలు వస్తాయి. మీ జీవితంలో హార్ట్ అటాక్ అనేది రాకుండా చేసే 7 విటమిన్ల గురించి చాలా క్లియర్ గా చెప్తాను. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. హాయ్, దిస్ ఈస్ వీరబ్రహ్మం, కన్సల్టెంట్ ఫార్మసిస్ట్ బి ఫార్మసీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫార్మా అండ్ హెల్త్ యూట్యూబ్ ఛానల్. మీలో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఆర్ మీరు నాతో మాట్లాడాలి అనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి కాంటాక్ట్ అవ్వండి. లేదు అనుకుంటే నాకు వాట్సాప్ నంబర్ ఉంటుంది 7032027201. ఈ నంబర్కి వాట్సాప్ చేయండి. అది సమస్య చిన్నదైతే ఒక్క కామెంట్లో రిప్లై ఇచ్చేదైతే ఇస్తాను. లేదు మీరు నాతో మాట్లాడాలి అనుకుంటే మాత్రం ఆ నంబర్కి వాట్సాప్ డిపిలో స్కానర్ ఉంటుంది, 200 పే చేసుకొని డైరెక్ట్గా నాకు కాల్ చేయండి. యాజ్ ఏ ఫార్మసిస్ట్గా నేను మీకు ఒక మంచి సజెషన్ అయితే ఇస్తాను. ఈ హార్ట్ అటాక్ రాకుండా చేసే ఈ 7 విటమిన్స్ గురించి చూద్దాం. ఒకటి విటమిన్ K2. విటమిన్ K2 అనేది మన యొక్క గుండె ఆరోగ్యంలో వెరీ 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 ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుంది. అసలు విటమిన్ K2 ఏం చేస్తుంది అని అంటే కాల్షియం లెవెల్స్ ని రెగ్యులేట్ చేస్తుంది. అంటే ఇప్పుడు మన బాడీకి కాల్షియం కావాలి. దేనికి కావాలి? బోన్స్ కి కావాలి, టీత్ కి కావాలి, కానీ గుండెకి అవసరం లేదు. సో ఇప్పుడు ఈ K2 ఏం చేస్తుంది అని అంటే మన బాడీలో కాల్షియం ఎక్కడికైతే అవసరమో అక్కడికి చేరవేస్తుంది, ఎక్కడికైతే అవసరం లేదో అక్కడికి చేరనివ్వకుండా చేస్తుంది. ఒకవేళ మీకు K2 డెఫిషియన్సీ ఉంది అనుకోండి, అప్పుడు మీ బాడీలో కాల్షియం లెవెల్స్ ప్రాపర్గా మెయింటెనెన్స్ జరగదు. అంటే మీ బాడీలో కాల్షియం లెవెల్స్ ఇంక్రీజ్ అయినప్పుడు ఆ ఇంక్రీజ్ అయిన కాల్షియం లెవెల్స్ అనేవి ఆర్టరీస్లో బిల్డప్ అయ్యి ఆ ఫ్లాక్యూస్ ఫామ్ అవుతాయి. దాని కారణంగా హార్ట్ అటాక్, హార్ట్ డిసీజెస్ అనేవి వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉందన్నమాట. కాబట్టి విటమిన్ K2ని అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. విటమిన్ K2 మీకు డైలీ రిక్వైర్మెంట్గా 90 to 120 మైక్రోగ్రామ్స్ మీ బాడీకి అవసరం. అది రిచ్ ఫుడ్స్ ఏంటి? ఆ విటమిన్ K2 దేంట్లో ఉంటుంది అని అంటే వెజిటబుల్స్లో ఉంటుంది, పోర్క్లో ఉంటుంది, లివర్లో ఉంటుంది. ఈ రిచ్ ఫుడ్స్ ని తీసుకోండి. తర్వాత రెండవది కోఎంజైమ్ Q10. దీనినే CoQ10 అని కూడా అంటారు. యాక్చువల్గా కోఎంజైమ్ Q10 కూడా హార్ట్ హెల్త్ లో క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. న్యాచురల్ గా అయితే మన సెల్స్ లోనే ప్రొడక్షన్ జరుగుతూ ఉంది. ఇప్పుడు మన బాడీకి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందండి? మైటోకాండ్రియా నుంచి వస్తుంది. మైటోకాండ్రియా అనేది పవర్ హౌస్ అన్నమాట మన బాడీకి. సో ఆ మైటోకాండ్రియాకి ఫ్యూయలే ఈ కోఎంజైమ్ Q10 అన్నమాట. సో ఇప్పుడు మీకు మైటోకాండ్రియా మీ బాడీకి ఎనర్జీని జనరేట్ చేయాలి అని అంటే కోఎంజైమ్ Q10 ఉండాలి. మీకు హార్ట్ హెల్త్ ఇంప్రూవ్ అవ్వాలి అని అంటే ప్రతిరోజు కోఎంజైమ్ Q10 రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి. అదే హార్ట్ డిసీజెస్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు మైటోకాండ్రియా ఫంక్షన్ని పెంచుకోవాలి. దాని మూలంగా మీకు హార్ట్ సెల్ ఫంక్షన్ అనేది పెరుగుతుంది. సో ఎప్పుడైతే మీకు కోఎంజైమ్ Q10 డెఫిషియన్సీ వచ్చిందో అప్పుడు మీకు ఫ్యాటిగ్యూ, మజిల్ వీక్నెస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీకు గుండెలో ఉండేది కూడా మజిలే. ఆ హార్ట్ మజిల్ వీక్ అయినా లేదంటే హార్ట్ మజిల్ వర్క్ చేయకుండా స్టాప్ అయినా సరే మనిషి చచ్చిపోతాడు కదా. సో ఇప్పుడు హార్ట్ మజిల్ వీక్ అవ్వకుండా కంటిన్యూస్గా వర్క్ జరగాలి అని అంటే, పని చేయాలి అని అంటే దానికి కంటిన్యూస్గా ఎనర్జీ అనేది అవసరం. ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది అంటే మైటోకాండ్రియా నుంచి వస్తుంది. మైటోకాండ్రియా పని చేయాలి అంటే ఇక్కడ మనకి కోఎంజైమ్ Q10 అనేది ఉండాలి. సో కోఎంజైమ్ Q10 అనేది గుండె ఆరోగ్యంలో అంత ఇంపార్టెంట్ అనమాట. సో ఇది రోజుకి మీకు 100 నుంచి 200 మిల్లీగ్రామ్స్ మీ బాడీకి రిక్వైర్మెంట్ ఉంటుంది. ఈ కోఎంజైమ్ Q10 యొక్క రిచ్ ఫుడ్స్ వచ్చేసరికి ఫ్యాటీ ఫిష్, నట్స్, గ్రైన్స్ ఇలాంటివన్నీ ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది.
తర్వాత మూడవది ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్. యాక్చువల్గా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా గుండె యొక్క ఆరోగ్యంలో వెరీ ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తాయి. ఎలాగానంటే ఇవి ట్రైగ్లిజరైడ్స్ ని తగ్గిస్తాయి అండ్ బీపీని తగ్గిస్తాయి అండ్ ఇది ముఖ్యంగా హార్ట్ అటాక్ వచ్చే అవకాశాన్ని 30 నుంచి 45% తగ్గిస్తుంది అని చెప్పేసి చాలా సర్వేలు చెప్తున్నాయి. దాని కారణంగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి వెరీ 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 ఇంపార్టెంట్. హార్ట్ అటాక్ రాకుండా ఉండాలి అంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మీ డైలీ ఫుడ్లో చేర్చుకోవాల్సి ఉంటుంది. యాక్చువల్గా వీటి యొక్క డెఫిషియన్సీ వచ్చింది అనుకోండి, మీకు ఏమవుతుంది అంటే బ్లడ్ క్లాటింగ్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో దాని మూలంగా ట్రైగ్లిజరైడ్స్ ఇంక్రీజ్ అవుతాయి. అవి ఇంక్రీజ్ అయినప్పుడు ఏమవుతుంది, మీకు బ్లడ్ వెజల్స్లో కుంచుకుపోయి సో దాని మూలంగా హార్ట్ అటాక్ రావటం, హార్ట్ డిసీజెస్ రావటం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. అసలు ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఏం చేస్తాయి అని అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్గా పనిచేస్తూ ఉంటాయి. అంటే మీకు మీ బాడీలో ఇన్ఫ్లమేషన్ ఎక్కువగా ఉందనుకోండి, హార్ట్ డిసీజెస్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఏం చేస్తాయి, ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తాయి. దాని కారణంగా హార్ట్ డిసీజెస్ అనేది రాకుండా ఉంటాయి. వీటి యొక్క రిచ్ ఫుడ్స్ వచ్చేసరికి ఫ్యాటీ ఫిష్, వాల్నట్స్, ఫ్లాక్స్ సీడ్స్ ఇలాంటివన్నీ ఎక్కువ తీసుకోవాలి. మీకు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ యొక్క డైలీ రిక్వైర్మెంట్ మీ బాడీకి ఎంత కావాల్సి వస్తుంది అంటే 250 నుంచి 500 మిల్లీగ్రామ్స్ వరకు మీ బాడీకి అవసరం. తర్వాత నాలుగవది విటమిన్ ఈ. విటమిన్ ఈ అనేది చాలా మందికి తెలుసు. ఏంటిది ఇది ఒక ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్. ఇది ఇంకొక పని చేస్తుంది. ఏంటో తెలుసా, అది యాంటీ ఆక్సిడెంట్ గా కూడా పనిచేస్తుంది. అందుకనే గుండె యొక్క ఆరోగ్యంలో వన్ ఆఫ్ ద కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట. ఎలాగానంటే యాక్చువల్గా మన బాడీకి ఎనర్జీ ప్రొడక్షన్ జరుగుతుంది కదా, ఆ ప్రొడక్షన్ జరిగే టైంలో కొన్ని నెగిటివ్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి. ఆ నెగిటివ్ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అని అంటే మన బాడీలో ఫ్రీ రాడికల్స్ జనరేట్ అవడం అనమాట. ఈ ఫ్రీ రాడికల్స్ అంటే ఏంటి అని అంటే ఇవి మన బాడీలో ఉండే ఏ సెల్ అయినా డ్యామేజ్ చేయగల కెపాసిటీ ఉంటుంది అనమాట దీనికి. సో అయితే ఈ విటమిన్ ఈ ఏం చేస్తుంది అని అంటే ఆ ఫ్రీ రాడికల్స్ ని న్యూట్రలైజ్ చేసి వాటిని క్లియర్ చేస్తుంది. సో దాని కారణంగా మీకు హార్ట్ డిసీజెస్ వచ్చే ఛాన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఒకవేళ మీకు విటమిన్ ఈ డెఫిషియన్సీ వచ్చింది అనుకోండి, అప్పుడు మీకు ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఏర్పడుతుంది. అంటే ఫ్రీ రాడికల్స్ ఎక్కువైపోతూ ఉంటాయి. ఫ్రీ రాడికల్స్ తగ్గాలి అంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఉండాలి. యాంటీ ఆక్సిడెంట్స్ లేకపోతే ఫ్రీ రాడికల్స్ పెరిగిపోతాయి, హార్ట్ డిసీజెస్ ఎక్కువైపోతాయి. కాబట్టి విటమిన్ ఈ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి. అంటే ఏంటి, వెజిటబుల్స్, ఎగ్స్, సన్ఫ్లవర్ నట్స్ అండ్ నట్స్. ఇది రోజుకి మీకు డైలీ రిక్వైర్మెంట్గా 15 మిల్లీగ్రామ్స్ మీ బాడీకి అవసరం ఉంటుంది. తర్వాత విటమిన్ డి. విటమిన్ డి గురించి చెప్పాలి అని అంటే ఇది ఒక సన్షైన్ విటమిన్. దీని యొక్క ముఖ్య పాత్ర ఏంటి అని అంటే హార్ట్ హెల్త్లో అండ్ ఇమ్యూనిటీ హెల్త్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ప్రాపర్గా ఇది ఏం పనిచేస్తుంది అని అంటే కాల్షియం లెవెల్స్ని మెయింటెనెన్స్ చేస్తుంది. సో మీకు ఎప్పుడైతే విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుందో అప్పుడు బీపీ రావటము, ఒబెసిటీ పెరగటము ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ విటమిన్ డి డెఫిషియన్సీ వచ్చినప్పుడు మీకు కాల్షియం అనేది మీ బాడీలో ప్రాపర్గా మెయింటెనెన్స్ జరగదు. దాని మూలంగా బీపీ పెరుగుతుంది. బీపీ పెరగటం మూలంగా మీ హార్ట్ మీద ప్రెషర్ ఎక్కువైపోతుంది. ప్రెషర్ ఎక్కువైనప్పుడు హార్ట్ అటాక్ రావటం, స్ట్రోకులు రావటం ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. సో దాని నుంచి బయటపడాలి అని అంటే విటమిన్ డిని పెంచుకోవాలి. విటమిన్ డిని పెంచుకోవాలి అని అంటే ఫ్రీగా పెంచుకోవాలి అని అంటే మీరు రోజుకి ఒక 20 నుంచి 25 నిమిషాలు సన్కి ఎక్స్పోజ్ అయితే సరిపోతుంది. అది ఎప్పుడు అని అంటే సన్కి ఎక్స్పోజ్ అవ్వమంటే చాలామంది ఉదయాన్నే 8 గంటల లోపు ఆ ఎండలో కాసేపు తిరిగి సరిపోతుంది అనుకుంటారు. అలా కాదండి. మీకు విటమిన్ డి కరెక్ట్గా మీ బాడీ జనరేట్ చేసుకోవాలి అని అంటే మార్నింగ్ 10 తర్వాత నుంచి ఆఫ్టర్నూన్ 2 మధ్యలో ఉండే ఎండ ఉంటుంది చూసారా, ఆ ఎండకి ఎక్స్పోజ్ అవ్వాలి. ఆ ఎండలో మీకు అల్ట్రా వైలెట్ బి రేస్ అని ఉంటాయి. ఆ రేస్ మీ స్కిన్లోకి వెళ్ళి 10-15 నిమిషాల్లో విటమిన్ డి అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ ఒక విషయం ఏంటి అని అంటే కొంతమంది పీపుల్స్ లైట్ స్కిన్ కలర్లో ఉంటారు, కొంతమంది డార్క్ స్కిన్ కలర్లో ఉంటారు. ఈ లైట్ స్కిన్ కలర్లో ఉన్న వాళ్ళకి 10 నుంచి 15 నిమిషాలు సరిపోతుంది. డార్క్ స్కిన్ కలర్లో ఉన్న వాళ్ళు 30 నుంచి 40 నిమిషాలు ఎండలో నిలబడాలి. ఎందుకనంటే మీ స్కిన్లో మెలనిన్ అని ఒక పిగ్మెంట్ ఉంటుంది. అదేం చేస్తుంది అంటే ఆ సూర్యుడి నుంచి వచ్చే అల్ట్రా వైలెట్ బి రేస్ని
స్కిన్ లోపలికి పెనిట్రేషన్ చేయకుండా ప్రివెంట్ చేస్తుంది అనమాట. దాని మూలంగా తొందరగా మీకు విటమిన్ డి జనరేట్ అవ్వదు. కాబట్టి మీరు 30 నుంచి 40 నిమిషాలు ఎండలో ఉండండి. తర్వాత విటమిన్ బి12. విటమిన్ బి12 అనేది హార్ట్ హెల్త్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. యాక్చువల్గా విటమిన్ బి12 ఏం చేస్తుంది అంటే హార్ట్ హెల్త్ని, ముఖ్యంగా నెర్వ్ హెల్త్లో మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఆర్బీసీ సెల్స్, రెడ్ బ్లడ్ సెల్స్ ప్రొడక్షన్కి కూడా యూజ్ అవుతుంది. సో విటమిన్ డి తగ్గింది అనుకోండి, మీకు రెడ్ బ్లడ్ సెల్స్ ప్రొడక్షన్ తగ్గుతుంది. రెడ్ బ్లడ్ సెల్స్ ప్రొడక్షన్ ఉంటేనే మీకు మీ బాడీకి ఆక్సిజన్ అనేది త్రూ అవుట్ ద బాడీ ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది. ఆక్సిజన్ తగ్గినప్పుడు హార్ట్ మీద స్ట్రెయిన్ పడుతుంది. దాని కారణంగా హార్ట్ డిసీజెస్ అనేవి వస్తాయి. సో ఇక్కడ ఒక విషయం ఏంటి అని అంటే విటమిన్ బి12 అనేది మెయిన్గా మీకు హార్ట్ హెల్త్లో ఎలా పనిచేస్తుంది అని అంటే హోమోసిస్టిన్ లెవెల్స్ని తగ్గిస్తుంది అనమాట. ఈ హోమోసిస్టిన్ లెవెల్స్ అంటే ఏంటి, అసలు ఈ హోమోసిస్టిన్ అంటే ఏంటి అంటే ఇది బ్లడ్లో ఉండే ఒక కెమికల్ అనమాట. ఇది మీకు ఎక్కువ అయినప్పుడు హార్ట్ స్ట్రోక్లు, హార్ట్ డిసీజెస్ వస్తాయి. సో అలా ఎక్కువ అవ్వకుండా నార్మల్గా ఉండే విధంగా బి12 అనేది పనిచేస్తుంది. సో అలాగే విటమిన్ బి12 మీకు తగ్గింది అనుకోండి, ఎనీమియా వస్తుంది. ఎనీమియా వచ్చినప్పుడు రెడ్ బ్లడ్ సెల్స్ ప్రొడక్షన్ తగ్గుతుంది. అది తగ్గినప్పుడు ఆక్సిజన్ తగ్గుతుంది. సో ఆక్సిజన్ తగ్గినప్పుడు కూడా మీకు హార్ట్ డిసీజెస్ వస్తాయి. కాబట్టి విటమిన్ బి12ని పెంచుకోవాలి. విటమిన్ బి12ని పెంచుకోవాలి అని అంటే బీఫ్ తీసుకోవాలి, చికెన్ తీసుకోవాలి, రెడ్ మీట్ తీసుకోవాలి, మిల్క్ ప్రొడక్ట్స్ తీసుకోవాలి. ఇది డైలీ రిక్వైర్మెంట్గా మీకు 2.4 mcg తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఫైనల్గా విటమిన్ బి6. విటమిన్ బి6నే పైరిడాక్సిన్ అని కూడా అంటారు. హార్ట్ హెల్త్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుంది. ఎలాగానంటే ఇది కూడా విటమిన్ బి12 లాగే హోమోసిస్టిన్ లెవెల్స్ని తగ్గిస్తుంది. ఈ హోమోసిస్టిన్ లెవెల్స్ పెరిగితే హార్ట్ అటాక్, హార్ట్ డిసీజెస్ వస్తాయి. అయితే బి6 కనుక తగ్గింది అనుకోండి, ఎథెరోస్క్లెరోసిస్ అనే ప్రాబ్లం వస్తుంది. అంటే మీకు ఆర్టరీస్ అన్నీ కూడా కుంచుకుపోతాయి, ఇట్లా దగ్గరికి వస్తాయి అనమాట. అలా దగ్గరికి వచ్చినప్పుడు మీకు ఆ బ్లడ్ వెజల్స్ అనేవి హార్డ్ అయిపోయి బీపీ పెరిగిపోయి హార్ట్ డిసీజెస్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది. కాబట్టి బి6 అనేది మీ బాడీకి సరిపడా తీసుకోవాలి. అంటే బి6 రిచ్ ఫుడ్స్ ఏంటి, ఫిష్, మీటు, లివరు, పొటాటో, బనానా, ఇవన్నీ కూడా విటమిన్ బి6 రిచ్ ఫుడ్స్. మీకు విటమిన్ బి6 అనేది 1.3 to 2 మిల్లీగ్రామ్స్ వరకు కావాలి. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఈ 7 రకాల విటమిన్స్ ఏవైతే ఉన్నాయో ఆ 7 రకాల విటమిన్స్ మీ బాడీకి తగ్గితే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి, హార్ట్ డిసీజెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగని ఇవి ఎక్కువ తినేశారనుకోండి, దాని మూలంగా కూడా ఎక్కువ తినేసినా కానీ ఎక్కువగా సప్లిమెంట్స్ తీసుకున్నా కానీ మీకు మళ్ళీ టాక్సిసిటీ, కాంప్లికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. వీటిని ఈ 7 రకాల విటమిన్స్ని మీ బాడీలో బ్యాలెన్సింగ్గా ఉంచుకోవాలి. పెంచినా ఇబ్బందే, తగ్గించినా ఇబ్బందే. కాబట్టి బ్యాలెన్స్గా ఉంచుకుంటేనే మీ హార్ట్ హెల్త్ అనేది 100 ఏళ్ళు ఆరోగ్యంగా, ఎటువంటి హార్ట్ అటాక్, హార్ట్ డిసీజెస్ లేకుండా ఆరోగ్యంగా ఉంటారనమాట. అదనమాట. ఈ వీడియో నచ్చినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక లైక్ వేయండి. అండ్ మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అంతవరకు సెలవు మరి. నమస్కారం. నేను మీ వీరబ్రహ్మం, కన్సల్టెంట్ ఫార్మసిస్ట్, బి ఫార్మసీ.